హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడొచ్చేసి మనం సెకండ్ ఇయర్‌కి వెళ్ళాం కదా! నాదొచ్చేసి బీఏ. నాకైతే ఇంకా బుక్స్ రాలేవు. మరెప్పుడొస్తాయో తెలీదు. సో అంతవరకి ఇంకా ఉట్టిగానే ఉండడం ఎందుకు అని జెప్పేసి మనకి హిస్టరీ ఆన్‌లైన్‌లో ఉంటుంది గదండీ! ఇప్పుడు మనకి మెడివల్ హిస్టరీ మనది లాస్ట్ మనం గుర్జారా ప్రతిహారాస్ ఇవన్నీ చదివేసాము. అలాగే ఢిల్లీ సల్తనేట్స్ గూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే టాపిక్కే మనకొచ్చే హిస్టరీ బుక్స్‌లో కవర్ అయితుంది కాబట్టి మనకు నెక్స్ట్ మొఘల్స్ గురించి ఉంటుంది. అలాగే డెక్కనీ సుల్తాన్స్, మరాఠాస్ వీళ్ళ గురించి ఉంటుంది. సో ఇంకా నేను ఆన్‌లైన్‌లో చూసి ప్రిపేర్ అన్నా అవుదాము. కొంచెం ఐడియా వస్తది గదా! మనకు సబ్జెక్ట్ మీద అనేసి స్టార్ట్ చేశాను. సో ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. క్లాసెస్ వింటున్నాను. స్టార్ట్ చేశాను నిన్నటి నుంచే. సో మొఘల్ ఎంపైర్ నుంచి స్టార్ట్ చేశాను. మొఘల్స్‌లో ఎవరు ఉంటారు అని. సో మనలో కూడా చాలామందే ఉంటారు కదా! ఖాళీగానే ఇంట్లో ఉంటాం. హౌస్ వైఫ్స్ గానీ చాలామంది. టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి నాలా మీరు కూడా ఎవరైనా ఇట్లా తెలియదు కదా! చాలామందికి నెక్స్ట్ సిలబస్ ఏముంటుందో అనేసి హిస్టరీ మాత్రం మనకి ఇదే అండి సేమ్ సిలబస్. ఇంకా ఈ పానిపత్ బ్యాటిల్ ఇవన్నీ మొత్తం వచ్చేసి మొఘల్స్ గురించే అండి. ఈ ఈ కొంచెం కొంచెం మనం టాపిక్ క్లియర్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది టాపిక్ మీద. అలాగే ఇంకా ఆ బుక్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి లెసన్ రీడింగ్ చదివామనుకోండి, ఒకసారి మొత్తం మనకు మైండ్‌లో మ్యాప్ లాగా క్రియేట్ అయిపోతుంది. మనం ఫోన్‌లో చూసిన ఆ వీడియోస్‌కి, మనం బుక్స్‌లో చూసిన దానికి పర్ఫెక్ట్‌గా ఒక లెసన్ అనేది అర్థమైపోతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందనేసి ఇట్లా నా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నది చూపిస్తున్నాను మీకు. చూడండి ఇంకా ఇక్కడి వరకే అయ్యింది. ఇంకా చదవాలి. సో అలాగే నేను వీటితో పాటు ఇంకా నెక్స్ట్ మనకి ఏవైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు పాలిటీ ఇవన్నీ యూజ్ అవుతాయి చాలా వరకు కాబట్టి పాలిటీ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. దానికి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాను. అంటే వాటితో పాటు ఇవి కూడా ప్రిపేర్ అయ్యాను అనుకోండి. సపోజ్ మన డిగ్రీ అయిపోయే టైంకి మనకి ఏవైనా పోస్టులు గవర్నమెంట్ పోస్టులు పడ్డాయనుకో ఎగ్జామ్ రాయడానికి వీలుగా ఉండాలి కాబట్టి అన్నీ ఇప్పటి నుంచే నేర్చేసుకుంటే మనకు బాగుంటుందని చెప్పేసి ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా రాసేయచ్చు అనేసి పాలిటీ అండ్ జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. నాది బీఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హిస్టరీ. సో ఎకనామిక్స్ నేను ఫ్రెష్‌గా చదవాలి. సో అది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది వచ్చేసి నేను పాలిటీలో కూడా కొంతవరకు ప్రిపేర్ అయ్యాను. అసలు మెయిన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు అందులో ఆర్టికల్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, అమెండ్మెంట్స్ అంటే ఏంటి, అన్నిటి గురించి ముందు బ్రీఫ్‌గా కొంచెం డిస్కషన్ తీసుకొని ఇంకా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను. ఇంకా ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే చూసి ఇంకా సార్ వాళ్ళు చెప్తారు కదా నోట్స్, దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే ప్రతిసారి ఫోన్ ఓపెన్ చేసి వీడియోస్ చూడకుండా మనం రాసుకున్న నోట్స్‌లోనే ఒకసారి ఇట్లా రివైజ్ చేసుకున్నాం అనుకో ప్రతిదీ ఈజీగా గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇవి వచ్చేసి మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదండి. ఈ 12 షెడ్యూల్స్ని అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇంకా ఈ షెడ్యూల్స్ వరకు అయితే అయిపోయింది నాది. మనకు వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, అసలు ఒక్కో షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అనేసి పాలిటీ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా జియోగ్రఫీ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. అది కూడా చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి ఎకనామిక్స్ జస్ట్ స్టార్ట్ చేశాను అంతే. ఇంకా వినడం లేదు, లెసన్స్ ఆగిపోయింది. అది కూడా ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా జియోగ్రఫీ అది కూడా స్టార్ట్ చేశాను. అది ప్రస్తుతం ఇక్కడ లేదు. సో ఇట్లా మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా ఎవరైనా ఇట్లా హౌస్ మేకర్స్ అని ఇట్లా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇట్లా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా పడతాయి, గ్రూప్స్ పడతాయి. ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పటి నుంచి గ్రూప్స్ మనకు విడుదల చేయలేదు కాబట్టి ఆయన రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ టైంకి మన డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ మనకు అవకాశం ఉంటే మనం అప్లై పెట్టుకునే అవకాశం ఉంటే ఉట్టిగానే మనకి పోకూడదు కదా. అందుకని ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికి ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. గ్రూప్స్కి కాకపోయినా ఇంకా ర్యాండమ్గా అప్పటికి చాలా నోటిఫికేషన్సే రిలీజ్ అవుతాయి కాబట్టి దేనికైనా ఒకదానికి యూజ్ అవుతుంది. సో మనలో కూడా చాలామంది ఇట్లా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావచ్చు, మరి ఏదానికైనా కావచ్చు. ఇప్పటి నుంచే మీరు కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. మీకు కూడా ఇది యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.